హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జెన్నీ విసన్. అందరూ బాగున్నారండి? వీడియో పెట్టేసి చాలా రోజులైపోయింది కదా. ఇంకా నాకు ఇప్పుడు బాగా వానలు పడుతున్నాయి కదండి, నాకు స్పైసీగా మంచి పులుసు వండుకోవాలనిపించింది. ఇంకా అందుకని మార్కెట్కి వెళ్ళి ఈ చేపలు అయితే తెచ్చేసాను. ఇవి బతికే ఉన్నాయండి, ఫ్రెష్ చేపలు అన్నమాట. ఏం చేపలో చెప్పుకుంటే చూద్దాం. అయితే ఈరోజు నెల్లూరు చేపల పులుసు చేస్తున్నాను అండి. అందులోకి ఒక మామిడికాయ వేయాలి కదా. ఈ మామిడికాయ వచ్చేసి 40 రూపాయలు అంట. ఇంకా కర్రీ స్టార్ట్ చేసేద్దాము. ఇందులో 4 వెల్లుల్లిపాయలు, ఒక చిన్న అల్లం ముక్క వేసి, ఒక ఉల్లిపాయ వేసి, ఒక చిన్న టమాటో వేసి ప్యూరీ కోసం అన్నమాట ఇది. ఇంకా అన్ని కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇందులో కావాల్సినవి. అయితే నెల్లూరు చేపల పులుసులో వెల్లుల్లిపాయ అల్లం వేయరంట. నేను చెప్తాను దాని గురించి కొంచెం మీకు. తర్వాత అయితే ఇంకా బాండీలో జీలకర్ర, ధనియాలు, కొన్ని మెంతులు వేసి ఫ్రై చేశాను అనమాట. దోరగా ఫ్రై చేసుకొని పొడి కొట్టి పక్కన పెట్టుకున్నానండి. ఈ పొడి చాలా మంచి స్మెల్ వస్తుంది ఆ పులుసులోకి. ఇంకా కర్రీ కోసం ఒక బాండీ పెట్టేసేసి అందులో ఆయిల్ అయితే ఎక్కువగానే పోసేసుకోవాలండి, నీసు కూరలో వాసన రాకుండా ఉండిద్ది. ఇంకా ఆవాలు వేసేసుకొని అందులో పచ్చిమిర్చి వేసేసి, ఇంకా ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేయాలన్నమాట. ఇంకా ప్యూరీ చేసి పెట్టుకున్నాను కదా పక్కన, అది కూడా యాడ్ చేయాలి. నాకు ఈ పులుసు అయితే కొంచెం తెలీదండి. మా చెల్లెలు వాళ్ళు ఒక 6 years నెల్లూరులో ఉన్నారన్నమాట, మా మధ్య గారి జాబ్ విషయంలో. ఇంకా అక్కడ ఉన్నప్పుడు మా చెల్లి చేసేదంట. చాలా బాగుండిద్ది అక్క, టేస్ట్గా ఉండిద్ది అని చెప్తే ఇంకా తనకి ఫోన్ చేసి అడిగి మరి ఈ రెసిపీ పెట్టానన్నమాట. నెల్లూరు సైడ్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఇందులో వేయరంట. మనం ఇటు గుంటూరు సైడ్ అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ ఉండాలి కదా. నాకు ఎందుకో కొంచెం వేయాలనిపించి ఆ 4 వెల్లుల్లిను ఆ కొంచెం అల్లం ముక్క అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా మిగతా మొత్తం సేమ్ టు సేమ్ అన్నమాట. ఈ ప్యూరీ కూడా అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, అందులోనే కారము, పసుపు, ఉప్పు 3 యాడ్ చేసేసాను. కొంచెం కరివేపాకు వేసేసుకున్నాను, మంచి స్మెల్ వస్తుంది కదా అందుకని. ఇంకా చింతపండు గుజ్జు మనకు పులుపుకి తగినంత. నేనైతే పులుపు బాగా తింటాను, అయితే ఎక్కువే వేసుకున్నానండి కొంచెం. ఇంకా చింతపండు రసం వేసేసుకున్న వెంటనే చేపలు కూడా వేసేసానండి. కొంచెం సేపు ఉడికిన తర్వాత అయితే ముక్కలకి పులుపు బాగా పట్టదు, అందుకని వేసేసిన వెంటనే ఈ చేప ముక్కలు కూడా అందులో వేసేసాను. ఇవి 2 కలిపి ఉడికితే అప్పుడు టేస్ట్ ఇంకా బాగుండిద్ది. యాక్చువల్గా దీనికి కొమరమీన్ చేప అయితే బాగుండిద్దండి పులుసుకి. నాకైతే ఇప్పుడు అవి అవైలబుల్గా లేవు. అంటే నేను ఈరోజు సండే వీడియో పెట్టినా, ఇది నిన్న కాక మొన్న తీసిన వీడియో. నాకు ఎడిట్ చేయడం కుదరక ఈరోజు పెట్టాను. ఇందులో కట్ చేసిన మామిడికాయలు వేసేసుకుందాము. నెల్లూరు చేపల పులుసుకి కంపల్సరీ మామిడికాయ ఉండాలండి, అప్పుడే దాని టేస్ట్. అయితే ఇది ఇందాక మనం పొడి చేసి పెట్టుకోవాలన్నాను కదా, ఆ పొడి అన్నమాట. ఒక 2 స్పూన్స్ ఇందులో వేసేసాను లాస్ట్లో. ఇంకా 10 నిమిషాల తర్వాత కర్రీ అయితే ఉడికిపోయిందండి. ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసా మంచి స్మెల్ కోసము. చూశారు కదా కర్రీ, అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇల్లు మొత్తం ఘుమఘుమలాడిపోయిందండి. అసలు ఆ టేస్ట్ అయితే ఇంకా మరవలేము, అంత బాగుండిద్ది. చూసారుగా, ఆ మాత్రం పులుసు ఉండాలండి. ఎందుకంటే ముద్దకి ఆ పులుసు అలా కలుపుకొని తింటుంటే ఎంత టేస్ట్గా ఉండిద్దో. చూసారా, కలర్ఫుల్గా కర్రీ అయితే మస్తు టేస్ట్ వచ్చిందండి. అసలు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే ఒక ముక్క వేసుకొని మనం టేస్ట్ చేద్దాము అన్నంలోకి. ఎప్పుడెప్పుడు ఉడికిద్దాం, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు కూర్చున్నాను నేనైతే. బయట వర్షం పడుతుందండి, నేనైతే వీడియో తీయలేదు. ఇంకా అలా మామిడికాయ ముక్కలు వేసుకొని, ముఖ్యంగా చెప్తున్నాను, ఈ పులుసులోకి నాకైతే ఫిష్ కన్నా మామిడికాయ ముక్కలు ఇంకా టేస్ట్ ఉంటాయి అన్నమాట.
ఇంకా ఒక్క ముద్ద తీసుకుని అలా నోట్లో పెట్టుకుంటే జీవ సచ్చిన జన్మకి జీవం వచ్చింది అన్నట్టు ఉందండి. అసలు అంత టేస్ట్ ఉంది. ఓకే అండి, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.